మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాశీపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ఇతర నాయకులు పాల్గొనగా అనంతరం హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు ఇదే ప్రభుత్వానికి మళ్ళీ మనం మద్దతు ఇచ్చినాం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. మరి స్థానిక సంస్థలలో కూడా మన ప్రజాప్రతినిధులను వార్డు మెంబర్ నుండి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, పిఎస్సిఎస్ చైర్మన్ కావచ్చు, ఇవన్నీ కూడా స్థానిక ఏమనుకోకంటే కొంచెం లేట్ అయింది. ఈ నూతన రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు, అలాగే మా ఎంఆర్ఓ గారికి, అలాగే మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు రేషన్ కార్డులు జారీ అయి 10 సంవత్సరాలు అవుతుందా లేదా? 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే జెండా పట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి రేషన్ కార్డు బాగానే, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డు ఇస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా, ఈరోజు 300 సంథింగ్ ఎన్నో రేషన్ కార్డు వచ్చినాయి కదా, ఇవే వచ్చినట్టు కాదు, ఇంకా కూడా వచ్చేది ఉంది. ఇంకా ఫస్ట్ లిస్ట్ అన్నమాట. రానున్న రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ లిస్ట్ లో కూడా మిగతా వాళ్ళ పేర్లు వస్తే మీ ఇంటి పక్కన ఇలాగ వచ్చింది మాకు రాదని అనుకుంటూ ఉంటారు కదా, ఈ నుంచి పోయిన తర్వాత చెప్పండి అమ్మ మీకు కూడా వచ్చిందంటే కొంచెం నెక్స్ట్ లిస్ట్ వస్తుందట. ఎందుకంటే మీకే వచ్చిందా రాదని వీలైతుంది కాబట్టి కొంచెం అలా నచ్చ చెప్పుంది. మా కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టయితే మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. మహిళల మీద డిపెండ్ అయ్యి మహిళలే మాకు ముఖ్యమని మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే ఇందిరా ఇల్లు అనేది మీకే. ఇప్పుడు నూతన రేషన్ కార్డు దాదాపు అందరికీ మీ మహిళలకే వస్తున్నాయి. మీకు గృహజ్యోతి మీకే వస్తుంది. అన్ని ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు వచ్చే విధంగానే మా ప్రభుత్వం తీసుకుంటుంది. నిన్న కూడా ఎవరైనా బెల్లపల్లికి వచ్చేలా, ఇక్కడ నుండి వచ్చేలా బెల్లపల్లికి వచ్చేది కదా, ఆ డ్వాక్రా పథకాలు అన్ని సంబంధించినవి కూడా ఇప్పుడు మాఫీ, వడ్డీ మాఫీ కూడా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే మీకు రానున్న రోజుల్లో భవిష్యత్తు కూడా ఉంటుంది. మీరు ఫ్రీ బస్ కూడా యూజ్ చేసుకున్నారు, గ్యాస్ కూడా యూజ్ చేసుకున్నారు, ఫ్రీ కరెంట్ యూజ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మహిళలకు 2500 అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో మీకు 2500 కూడా ఇవ్వబోతుంది. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకొని రానున్న రోజుల్లో ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇంటికి వేసింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఓడేద్దామని మనసులో కొంచెం గుర్తుపెట్టుకొని రానున్న మా ఇక్కడ ఉన్న లీడర్లు చాలా మంది మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం అడుగుతారు. ఎలక్షన్ అప్పుడు సర్పంచ్ వార్డు మెంబర్లో ఎంపీటీసీలో అవకాశం వచ్చినప్పుడు అడుగుతారు. మీరు అందరూ కంపల్సరీ వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీని ఇంకో 10-15 సంవత్సరాలు బ్రతికేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.